వచనము 6వ వచనము కలిసి చదువుదాం. ఆమోసు గ్రంథం చదువుదాము. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చారు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారో, మేము మిమ్మల్ని ఎంత ప్రేమించాలో, పూర్ణ హృదయంతో మీకు ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో, మీరు మమ్మల్ని ఎలాగా ఎరిగి మా మీద లక్ష్యం ఉంచి మమ్మల్ని ఉద్ధరిస్తూ వచ్చారో జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని పురికొల్పి ఆరాధనలో ప్రవేశింపజేశారు. ఈ సమయంలో తండ్రి, నీ బలను సమీపించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. చదివిన వాక్యం చేత మాతో మీరు మాట్లాడండి. ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ బలహీనాన్ని మీరు బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కొంత సమయమే మనము దేవుని వాక్యాన్ని మనం విందాము. ఆమోసు గ్రంథంలో ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి ఈ మాటలలో 6వ అధ్యాయంలో 5వ వచనము 6వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఇక్కడ స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షారసం పోసి పానం చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. సో ఇక్కడ ఈ మాటలను మనకు అర్థం చేసుకోవడానికి ముందు 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక 3 సార్లు శ్రమ అని రాసింది. ఎవరెవరికి శ్రమ అనే సంగతి ఇక్కడ 1వ వచనంలో ఉంది. జాగ్రత్తగా మీరు గమనించండి. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ మొట్టమొదటిగా. రెండవది, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. మూడవది, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. సో ఇక్కడ నిర్విచారముగా ఉన్నటువంటి వారికి శ్రమ అని దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తితో తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల పెద్దలతో వారందరితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. సాధారణమైన వ్యక్తి ఎవరు అని అంటే ఆమోసు. ఎందుకు సాధారణమైన వ్యక్తి అని అంటే, మొదటి అధ్యాయంలో మరి చూస్తే చివరి వచనంలో, మొదటి వచనంలో చివరి భాగంలో ఉంటుంది ఆయన గురించి. ఆయన ఇంట్రడక్షన్లో పశువుల కాపరి అంటట. ఆయన పశువులను కాసుకునేటువంటి పశువుల కాపరి. ఆయన ఊరు తెకోవా అనేటువంటిది ఇశ్రాయేలుకు అక్కడ ఉన్నటువంటి ప్రాంతము. చాలా చిన్న ప్లేస్ అది. ఇది చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు అని అంటే ఇశ్రాయేలుకు 13వ రాజు యరొబాము 2 టైంలో. యరొబాము 1 ఉంటాడు, యరొబాము 2 ఉంటాడు. ఇక్కడ యరొబాము 2 రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి టైంలో ఇశ్రాయేలుకు ఈయన 13వ రాజు. అయితే ఈ సమయము ఈ ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేల్ అని, దక్షిణాన్ని యూదా రాజ్యం అని మనము చదువుకుంటూ వచ్చాం. 12 గోత్రాలు, అటు 10 ఇటు 2 అయినట్టు. సో ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యమునికి 13వ రాజుగా యరొబాము 2 పరిపాలిస్తున్న టైంలో వారికి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వారి గురించి ఇప్పుడు 6వ అధ్యాయంలో ఈ మొదటి వచనము కంటే కూడా 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి చూస్తే అర్థమవుతుంది వారికి ఉన్నటువంటి వైభవం ఏంటి, వారు ఎంతగా సంతోషంగా ఉన్నారు, వారు ఎలాంటి స్థిరులుగా ఉన్నారు రాజ్యంలో లేదా ఈ లోకంలో అని ఆలోచన చేస్తే నేను చెప్తాను. చూడండి, 4వ వచనంలో వీరు దంతపు మంచముల మీద పడుకుంటున్నారంట. పరుండుచు అని ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. అన్నమాట 4వ వచనంలో ఉంది. వీరు దంతపు మంచముల మీద పరుండుచు ఉన్నారు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు
మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేసేటువంటి ఒక గొప్ప ఆధిక్యత లేదా గొప్ప విలాసవంతమైనటువంటి జీవితం వారు గడుపుతున్నారని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇక్కడ వారు భోజనం చేసేటువంటి విధానము, పడుకుంటున్నటువంటి విధానము, ఆ తర్వాత ఈ 3వ వచనంలో ఇక్కడ చివరి భాగంలో ఏంటంటే, అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించుదురు అనుంది. అంటే ఇక్కడ మనము మొదటి వచనంలో చూస్తే ఎవరికి శ్రమ అని అంటే వీళ్ళకి శ్రమ. ఎందుకు శ్రమ అని అంటే వీరు నిర్విచారంగా ఉన్నారంట. అసలు విచారం ఏమీ లేనటువంటి స్థితిలో వీరు ఉన్నారట. ఎక్కడ ఉన్నారు వీళ్ళు? సియోనులో ఉన్నారు. సో సియోనులో నిర్విచారంగా ఉన్నారు. ఎందుకు నిర్విచారంగా ఉన్నారు అని అంటే 3వ వచనం చూడండి. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని, ఉపద్రవ దినము బహుదూరము ఉన్నదనుకొని అంటే అర్థం ఏంటి? ఇక మనకి ఏమీ అవ్వదు, అక్కడెక్కడో జరుగుతుంది యుద్ధం, మనకేం కాదని మనం నిశ్చింతగా ఉన్నట్టు ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు చాలా నిశ్చింతగా ఉన్నారంట. ఇశ్రాయేల్ ప్రజల్లో మరీ ముఖ్యంగా ఎవరున్నారట అనంటే ఎవరున్నారు? ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారు, జనములలో మళ్ళీ ముఖ్యమైనటువంటి వారు, జనానికి పెద్దలు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎంత భయము లేనటువంటి తనము, తర్వాత ఎంత సుఖానుభవములో ఉన్నారో మనము ఇవన్నీ చూస్తే వారు ఇంకేం తాగుతున్నారు? 6వ వచనంలో చూస్తే పాత్రలలో ద్రాక్షారసం పోసి పానం చేస్తూ ఉన్నారు. పాత్రలలో మనం తాగినట్టుగా చిన్న చిన్నగా కాదు, పెద్ద పెద్ద పాత్రలలో పోసుకొని ద్రాక్షారసాన్ని తాగుతూ ఉన్నారంట. అంతేకాదు పరిమళ తైలం పూసుకుంటూ ఉన్నారంట. పరిమళ తైలము అది ఒకసారి పూసుకుంటేనే చాలా అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అంటే వారు ఎంత అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో వారు ఎంత ఉన్నతిని సాధించారో, ఈ లోకంలో వారికి ఏది తక్కువ లేదు అన్నటువంటి ఆ గొప్ప అనుభవాన్ని వీరు కలిగి ఉన్నారు. అయితే అందును బట్టి వీళ్ళకి ఏంటంటే విచారమే లేదంట, నిర్విచారము, ఆ తర్వాత నిశ్చింతగా నివసిస్తున్నారంట. వీళ్ళు మరి వీళ్ళకు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఉన్నదాన్ని బట్టే మీరు ఇలాగా ఆలోచన చేస్తున్నారు, మీరు ఒక 3 పట్టణాలను చూడండి అని. మొట్టమొదటి పట్టణం ఏంటి అని అంటే 2వ వచనంలో కల్నేకు పోయి విచారించండి, ఆ తర్వాత హమాతు మహాపురానికి ఉండి, ఆ తర్వాత ఫిలిస్తీన్ల పట్టణమైన గాతుకు పొండి. 3 పట్టణాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? ఇంత చక్కగా ఇంత వైభవాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తులకి నిర్విచారంగా తమకు ఇష్టం వచ్చినది తింటూ, ఇష్టం వచ్చిందంటే శ్రేష్టమైంది తింటూ, ఇష్టానుసారంగా ఒక స్థాయిలో ఉంటున్నటువంటి వారు ఎలాగున్నారట వాళ్ళు అనంటే ఎలాగున్నారు అనంటే ఉపద్రవ దినం చాలా దూరం ఉంది అని అనుకొని వారి ఇష్టానుసారమైనటువంటి ఇహలోక అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి చెబుతున్న మాట ఏంటంటే, మీరు అక్కడికి వండి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా అని అంటాడు. అంటే ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి చెప్తాను. నా దగ్గర ఒక 1 కోటి రూపాయలు ఉందనుకోండి, మరి 2 కోట్లు ఉన్నవానికంటే నేను తక్కువే కదా. ఆ 2 కోట్లు ఉన్నవాడు 3వ కోటి దగ్గరికి వెళ్తే వాడికి వీడు తక్కువే కదా. ఇలాగా ఇహలోక ఆస్తి, ఇహలోక అందము, ఈ లోకంలో ఉన్నది ఏదైనా అది ఒక అంచెలుగా మనం ఎక్కడో ఒక దగ్గర ఒకరి కింద మనం తక్కువే అనేటువంటి సందర్భం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని ఇక్కడ ఈ నిర్విచారంగా ఉండి కాళ్ళు బార్లా చాపుకొని ఒక మంచి దంతపు మంచాలంటే అది ఆషామాషి కాదండి. దంతపు మంచాల మీద పడుకుంటున్నారంటే వారి విలాసవంతమైనటువంటి జీవితం ఎంతగా ఉంది అంటే, ఇదంతా ఎవరు చేశారు అని అంటే దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆశీర్వాదాన్ని సుఖంగా మార్చుకొని వారు ఆనందంతో ఉన్నారు. అయితే దేవుడు దీన్ని ఏమని అంటున్నాడంటే, మీరు దాన్ని నిర్లక్ష్య భావంతో
మీరు ఉన్నారు అని తప్పుగా ఎంచుతూ ఉన్నాడు. అంటే దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు, నేను వేసుకోకూడదా, నేను బ్రతకూడదా అంటే అలా కాదు. ఉండొచ్చు, కానీ నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు అని. దేని మీద నిర్లక్ష్యం ఉండకూడదు అని అంటే ఉపద్రవము దినము ఇంకెప్పుడో ఉంది, మనము తినుదము తాగుదము సుఖింతము అని ఒక ధనవంతుడు చెప్పినట్టు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా నువ్వు ఉండకూడదు. అయితే నువ్వు చేయవలసిన విషయం ఏంటి అని అంటే యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి నీకు చింత లేదు అని అంటాడు. సో నీకు ఆ ఉపద్రవము వచ్చే సంగతి లేట్ అని నువ్వు అనుకుంటున్నావు, ఆలస్యం అవుతుందని అలా చేస్తున్నావు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఉపద్రవము యోసేపు సంతతికి కలిగేటువంటి దాని గురించి నీకు ఆలోచన లేదు. సో ఇక్కడ రెండు విషయాలు ఆలోచించాలి. ఏంటంటే నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు పడిపోతున్నావు ఈ లోకంలో, నీకంటే కింద ఉన్నటువంటి వారి ఆ క్షేమం గురించి నువ్వు పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటి, లేదా అదే అని మనం ఎందుకు రుజువు చేస్తున్నాము అని అంటే ఇక్కడ వారు విచారణకర్తలై ఉన్నారు. వారు విచారించేటువంటి అధికారాన్ని పొంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే అన్యాయమైనటువంటి తీర్పులు తీర్చుటకై బలిపీఠాలు లేదా పీఠాలను కట్టుకొని వాటి మీద కూర్చొని అన్యాయపు తీర్పులు తీర్చేటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారంట. అంటే ఒక అధికారము నీకు వచ్చినప్పుడు దాన్ని అన్యాయానికి వాడుకున్నట్టు. సో ఇక్కడ నీకు అధికారం వస్తే దాన్ని ఇంకేంటి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కదా లంచాలకి వాడుకొని న్యాయాన్ని అమ్మివేసినట్టు, న్యాయమును అన్యాయంగా మార్చినట్టు. సో ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఉన్నారని వారిని గురించి ఆయన వారికి ఉన్నటువంటి వైభవాన్ని ఆయన ఎవరితో పోలుస్తున్నాడంటే కల్నే, తర్వాత హమాతు, తర్వాత గాతు. ఈ కల్నే అనేటువంటిది ఈ బబులోను పట్టణంలో చాలా పురాతనమైనటువంటి పట్టణం అది. తర్వాత ఇది పూర్తిగా నాశనం అయిపోయింది, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది ఏంటి, హమాతు. మరి హమాతు పరిస్థితి ఏంటి అని అంటే ఇది ఉత్తర సిరియాలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణం ఇది. దీనికి చాలా విస్తారమైనటువంటి సరిహద్దు ఉంది. అంటే విస్తారమైన సరిహద్దు అంటే మనము ఈ చైనా వాళ్ళు అంటాం కదా, అంతగా విస్తారమైనటువంటి సరిహద్దులు ఉన్నాయి. అంతేకాదు దానికి ఒక రాజకీయపరమైనటువంటి ఒక మంచి శక్తితో కూడినటువంటిది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతుంటాం, అది చాలా చిన్న దేశమే కానీ అన్నిటినీ ఎదిరిస్తుంది అని అంటుంటాం. సో అంత శక్తివంతమైనటువంటి అలాంటి దాన్ని హమాతు, అది కూడా పూర్తిగా వినాశనం అయిపోయింది. ఇప్పుడు అది లేదు. మొదటిది కల్నే అనేటువంటి మహాపురము, అది నాశనం అయిపోయింది, నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు హమాతు అలాగే జరిగింది. ఇక మూడవ పట్టణం ఏంటి, ఈ గాతు. మీరు చెప్పండి, గాతు అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? గాతు అనగానే దావీదు జయించిన వ్యక్తి ఎవరు? గొలియాతు. సో గాతు వాడైన గొలియాతు. గాతు ఇదేంటి, వారికి ఫిలిస్తీన్లకు ఒక 5 మహాపట్టణాలు ఉండేవి, అందులో ఇదొక పట్టణం. సో ఈ గాతు దాని గురించి ఏం రాస్తాడు, పొండి అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవే కదా. అంటే నువ్వు ఈ లోకంలో నీకున్నదాన్ని బట్టి నేనే చాలా పెద్ద, నేనే చాలా గ్రేట్ అని, నాకు మించిన వారు ఇంకెవరు లేరని, ఆ ఉన్న దాంట్లో నీవు న్యాయాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీకు శ్రమ అని అంటాడు. నిర్విచారంగా నువ్వున్నావు, నీకు శ్రమ. సో నీ గురించి నీవే కాదు, నీ కింద ఉన్నటువంటి ప్రజల విషయంలో కూడా నీకు విచారం లేదు. వారి యోసేపు సంతతిని గురించినటువంటి వారి గురించి నీకు ఆలోచనే లేదు. సో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదాన్ని నువ్వు నిర్లక్ష్యముగా అంటే ఎవరిని నిర్లక్ష్య పెట్టడము, అది ఇచ్చిన వాడిని నిర్లక్ష్య పెట్టడం, ఆశీర్వదించిన వాడిని నిర్లక్ష్య పెట్టినటువంటి స్థితిలో నీవుంటే నీకు శ్రమ అని అంటాడు. సో ఇప్పుడు దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే నిన్ను నీవే ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మనము దేవుని నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ముందుగా నాశనమయ్యేది ఎవరు? నీవే.
నీవే కదా. నువ్వు ఎంత ఎత్తుగా ఎదిగినా అది గర్వించిన దాన్ని బట్టి అది వేర్లతో సహా కొట్టివేయబడింది. అది ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలోకి వెళ్ళిపోయిందని నేను గతంలో ఒక చెట్టు గురించి చెప్పాను. దాని గురించి ఎవరు అసూయపడ్డారని చెప్పాను. ఎవరు అసూయపడ్డారు? దాని ఎత్తును చూసి ఏదెనులో ఉన్నటువంటి చెట్లు సహితం అవి అసూయపడ్డాయి. అంతగా దేవుడు వాటిని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు అని మనం చదువుతూ వచ్చాం. సో అటువంటి దాని హృదయ గర్వాన్ని బట్టి దేవుడు దాన్ని వేళ్ళతో సహా పీకేసి దాన్ని పాతాళంలో పడేశాడని మనం చూస్తూ వచ్చాం. ఎవరికి శ్రమ? యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. ఎవరికి శ్రమ? అకోరు. అదేనా? ఎవరికి శ్రమ? ఎవరి గురించి రాస్తాడు ఆయన? దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి 6వ అధ్యాయంలో ఉంటుందనుకుంటా ఆ మాట. 6వ అధ్యాయమైనా చూడండి. వీరికి దేవుని పిల్లలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఆయన లేపినప్పుడు వారికి శ్రమ అని అంటాడు. అది 6వ అషూరీయులు ఎక్కడుంది మాట? 10వ అధ్యాయము 5వ వచనంలో అషూరీయులకు శ్రమ అని ఉంటుంది. మీరు యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు నేను చెప్పిన ఇది కనబడుతుంటుంది. అషూరీయులను దేవుడే ఎత్తుగా ఎదిగించాడు. వాళ్ళ గర్వాన్ని బట్టి దాన్ని మొత్తం సమూలంగా నాశనం చేశాడు. అది యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుందన్నమాట. సో వాటి గర్వమును బట్టి వాటి కూల్చివేస్తే ఎక్కడికి వెళ్ళింది? అది పాతాళంలోకి వెళ్ళిపోయిందంట. ఇక అది ఉన్నదా లేదా అనే సంగతి కూడా తెలియనంత దుస్థితికి వెళ్ళిపోయిందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. సరే, ఇక్కడ ఈ సియోనులో నిర్విచారంగా ఉన్నటువంటి వారు షోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి ఎందుకు శ్రమ అంటే మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. సో నిర్విచారంగా ఎందుకు అంటే వారు రాబోయే ఉపద్రవమును గురించి వారు తక్కువగా అంచనా వేస్తున్నారు. సో మనము ఎప్పుడు వాక్యం చెప్పినా ఈ క్షణమే, ఇదే రక్షణ దినం, ఇప్పుడే అని భయపడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం అనుకుంటాం మేమేమో ఇప్పుడే అని అంటే మీరు ఎప్పుడో, అది ఎప్పుడో అని మీరు అనుకుంటారు. ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడే అంటే మీరు అనుకుంటారు ఎప్పుడో అనుకుంటారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకొని అన్యాయము తీర్పులు తీర్చేటువంటి వారు ఒకవేళ ఉంటే, అన్యాయం అంటే నీకు నీవే అన్యాయం తీర్చుకున్నట్టు కాదా, నువ్వు పక్క వాళ్ళకి తీర్చాల్సిన తర్వాత సంగతి. ఇప్పుడు నేను ఇప్పుడే అనుకూల సమయము, ఇప్పుడే నువ్వు మారాలి అని అనుకుంటే ఇది ఎప్పుడోలే అని నీకు నీవే తీర్పు తీర్చుకుంటే, ఒకవేళ అది ఇప్పుడే అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తావంటే ఇక మళ్ళీ తిరిగి రానటువంటి ప్రదేశానికి వెళ్తావు. సో వీరి గురించి మనం చూస్తే లూకాసు వార్తలో మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. పేరులే రాయబడినటువంటి ఒక ఉపమానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. 16వ అధ్యాయంలో 19 నుంచి మనం చూస్తే ఇది అందరికీ తెలిసినటువంటి ఉపమానమే. దేవుడు జ్ఞాపకం చేస్తూ ధనవంతుని గురించి జ్ఞాపకం చేస్తాడు. 19వ వచనంలోంచి నేను కొన్ని మాటలు ఇక్కడ చెప్తాను. ఈ వచనాలలో మీరు జాగ్రత్తగా గమనిస్తే ధనవంతుని పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ధనవంతుని యొక్క పేరు లేదు, కానీ దరిద్రుని యొక్క పేరుంది. ఆయన పేరు లాజరు అనుంది. 20వ వచనంలో లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆయన పరిస్థితి అక్కడ ఉంది. అయితే 24వ వచనంలో మనం చూస్తే, మీకు అంతా తెలుసని నేను ఇదంతా చెప్పట్లేదు. 24వ వచనంకి వస్తే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అడిగింది ఎవరు? ధనవంతుడు. మరి ధనవంతుని యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడో ఇక్కడ చూస్తాం. 19వ వచనంలో ఊదా రంగు బట్టలు, నార వస్త్రాలు, ప్రతిదినము సుఖపడేటువంటి వాడు, మామూలుగా కాదు బహుగా సుఖపడేటువంటి వాడు. అంటే ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నాడో. ఇప్పుడు దేనికోసము యాతన పడుతున్నాడు, దేనికోసం అడుగుతున్నాడు? తన వేలి కొనను నీళ్ళలో ముంచి. ఎవరి వేలికలను? ఎవరైతే అక్కడెక్కడో ఎక్కడున్నాడు లాజరు? ఈ వాకిట పడి ఉన్నాడు అంట. ఇంటి వాకిట పడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క చేతి వేలు కొన నీళ్ళలో ముంచి ఇలాగ నాకేస్తే నేను బ్రతుకుతాను అనేటువంటి పరిస్థితిలో ఒక ధనవంతుని యొక్క
జీవితం ఉంది అని ఆలోచన చేయాలి. ఈ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగ బ్రతికాడో ఆయన గురించి చెప్పాడు. ఒక్కసారిగా వెళితే ఆయన బ్రతికేంటో అక్కడ చూపిస్తూ ఉన్నాడు. 25వ వచనంలో ఒక మాట ఉంది. అబ్రహాము కుమారుడా, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడా ధనవంతుణ్ణి? అబ్రహాము కుమారుడా. అంటే ఇప్పుడు అబ్రహాము కుమారుడా అంటే ఏంటండి? అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వ్యక్తివే. అబ్రహాము కుమారుడా అంటే ఈ క్రమంలో నువ్వు ఉన్నటువంటి వ్యక్తివే. అయితే నీవు అక్రమంగా బ్రతికావు. నీకన్నీ ఉన్నప్పుడు నువ్వు ఈ ఉపద్రవం గురించి ఆలోచన చేయలేదు. సో ఈ ఉపద్రవం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తీరా నీ మీదకి వచ్చేవరకు నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్నావు. ఆ పెద్ద అగాధము ఉంది. ఆయన అటున్నాడు, నువ్వు ఇటున్నావు. సో ఇక్కడ ఆయన బ్రతికేంటంటే ఒక నీటి చుక్క కొరకు వెతికి ప్రార్థించేటువంటి పరిస్థితిలో నువ్వు పడి ఉన్నావు అనే ధనవంతుని గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇది నిజంగా జరిగిన చరిత్ర కాదు. ఇది దేవుడు ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఒక ధనవంతుడు నేను ఒక ఆయన ఇలాగ ఉండెను. సో వీరి పరిస్థితి ఇలాగుందని ఆయన జ్ఞాపకం చేస్తూ ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. ఆయనకు సుఖము ఇక్కడ ఆయనకు సుఖం అనుభవిస్తే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొను అని అంటాడు. మొత్తం వ్యతిరేక పదాలని వాడుతూ ఉన్నాడు దేవుడు. ఆయన సుఖమైతే ఆయనకి ఇక్కడ కష్టము. ఇప్పుడు కిందికంటే దేవుని దగ్గరికి వెళ్ళాక మనము ఆయనకేమో నెమ్మది, ఈ ధనవంతునికేమో యాతన అని రాసుంది. నీవు యాతన పడుచున్నావు అని అంటాడు 25వ వచనము చివరి లైన్లో. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సో ఈ లోకంలో సుఖపడేటువంటి వాడు రేపటి దినాన కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు? నిర్విచారంగా నీవు ఉంటే. అది ఎప్పుడో వస్తుందిలే, దేవుని ఉగ్రత దినమని నువ్వు నిర్లక్ష్యంగా నువ్వు బ్రతికితే. ఒకవేళ అది ఇక్కడ నీవు ఉన్నప్పుడు రాకుండానే నువ్వన్నీ అనుభవించి చనిపోతే చివరికి తండ్రి అయిన అబ్రహామా, ఒకసారి నేను ఎంతమందిని అయితే నిర్లక్ష్యం చేశానో, నేను ఎంతమంది అయితే నా దగ్గరికి వస్తే వారిని నేను నిర్లక్ష్య భావంతో దూరం పెట్టానో, వారికి సహాయపడకుండా నేను కఠిన హృదయంతో బ్రతికానో, వారందరూ నీకు అక్కడ నిలబడతారు, నీకు పైగా నిలబడతారు. నీ కళ్ళ ముందు కష్టాన్ని అనుభవించిన వారు రేపటి దినము సుఖాన్ని అనుభవిస్తారు దేవుని దగ్గర. ఈ పెరంబల్ అదే కదా అర్థమయ్యేది మనకి. నీ కళ్ళ ముందు నీ అవసరాని కొరకు అరువులు చాచినటువంటి వ్యక్తులు, దీన హృదయంతో బ్రతిలానేటువంటి వ్యక్తులు రేపటి దినము రివర్స్ అయిపోతుంది. నువ్వు కింద ఉంటావు, వారు పైన ఉంటారు, నువ్వు అడుగుతావు, కానీ మధ్యలో పెద్ద అగాధం ఉంటుంది. నువ్వేమో ఆయనకేమో నెమ్మది ఉంటుంది, అక్కడ నీకేమో యాతన ఉంటుంది. సో కాబట్టి ఈ నిర్విచారము నీకు ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే ఈ 3 పట్టణాలు జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటి? నీవే కాదు, నీకు మించిన వ్యక్తులు, నీకు మించిన పట్టణాలు, నీకంటే బలవంతమైన పట్టణాలు చాలా ఉన్నాయి. నువ్వు వాటిని చూడు ఒకసారి. ఫిలిస్తీన్లు దేవుని పట్టణాలా అండి? కాదు కదా. మరి వాటిని ఎందుకు పోల్చాడంటే నేను ఆశీర్వదించకపోతేనే అవి అలాగున్నాయి, నీకంటే ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఒకసారి ఆలోచన చెయ్యి, నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు, దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావో. అయితే ఈ 3 పట్టణాలను జ్ఞాపకం చేశాడు కదా, అవి ఎంత మహాపట్టణమైనా ఇప్పుడు అవి నేలమట్టం అయిపోయాయి. సో నేలమట్టం అయిపోయేటువంటి దాని గురించి నువ్వు పెద్దగా అతిశయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దాని గురించి ఆలోచించి నేను 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 అనేటువంటి ఆ హృదయ గర్వంతో బ్రతకాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే ఒకరోజు ఉపద్రవం వస్తుంది. ఆ ఉపద్రవంలో నువ్వు పడకుండా ఉండాలంటే నేడు అనేటువంటి దినం ఉండగానే నువ్వేంటో నీకు నీవే తీర్పు తీర్చుకోవాలి, నీకు నీవే పరీక్ష చేసుకోవాలి, నీ హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఈ 5వ వచనం చదువుకున్నాం కదా మనం. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు, పాత్రలలో ద్రాక్షారసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొందురు. కానీ
పరిమళ తైలము పూసుకొందురు కానీ. ఎందుకు తైలాన్ని పూసుకుంటారు, పరిమళ తైలాన్ని చెప్పండి? మనం ఎందుకు ఈ స్ప్రే చేస్తాం, సెంటు ఇలాంటిని ఎందుకు పెట్టుకుంటాం? ఇంకొంచెం ఎక్కువగా మన గురించి, మన యొక్క దాన్ని అంటే మన సువాసనని అందరికీ వెదజల్లాలని. సో అదొక ఎసెన్స్గా మనం వాడుకుంటాం. అయితే దేవుని వాక్యము ఈ ఎసెన్స్ గురించి ఏం మాట్లాడుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఏంటంట, మళ్ళొకసారి నేను చదువుతున్నాను వినండి. క్రీస్తు ఏం చేశాడు? 5వ అధ్యాయము 2వ వచనంలో, మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరు పరిమళ వాసనగా ఉండాలి? నీవు నేను పరిమళ వాసనగా ఉండడానికని మన కొరకు తను తాను దేవునికి అర్పణగా, బలిగా అప్పగించుకున్నాడు. సో మనం ఇప్పుడు ఎలాగ ఉండాలంట? పరిమళ వాసనగా ఉండాలి. మనం ఏదో ఎక్స్టర్నల్గా బయట నుంచి కొట్టుకున్న వాసన ఎంతకాలం ఉంటుందండి? స్నానం చేస్తే పోతుంది కదా. బాగా మరీ ఎక్కువ అయితే ఒక 2 రోజులు ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళినప్పుడు 3-4 డేస్ ఉంటుందని చెప్పాడు. మరి 4th డే ఉండదు కదా, 4th డే ఉండదు కదా. కాబట్టి అది అస్థిరమైందే. నువ్వు బయట నుంచి ఏది పూసుకున్నా, ఏది పులుముకున్నా అది ఎక్కువ కాలము ఉండేది కాదు. సో దేవుడిచ్చేటువంటి ఈ పరిమళ వాసన ఏంటంటే, నీకు ఇచ్చినటువంటి రక్షణ, నీకు ధరింపజేసిన ఆయన ప్రేమే. అందుకే ఏమనుంది చివరిలో? అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని అంటాడు. సో ఈ ప్రేమ అనేటువంటి పరిమళ వాసన నీ బ్రతుకులో కనబడాలి. ఇప్పుడు నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రేమ స్వరూపిగా నువ్వు వెళ్తూ ఉండాలి ప్రజల మధ్యలోకి. నీ గురించి ఒకరు వింటున్నప్పుడు నిజంగా ఎంత ప్రేమ అండి ఈయనలో అని వారు ఆ ప్రేమని సెన్స్ చేయాలి. ఆ యొక్క వాసనని వారు ఆగ్రానించాలి. సో అలాగ ఉండడానికే కదా యేసుక్రీస్తు అర్పణగా, బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడు. సో ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఇశ్రాయేలు ప్రజల విషయంలో యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట ఉంటుంది. 20వ అధ్యాయము 41వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 20 చదవండి. ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చున్నప్పుడు పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించేదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. దానికంటే ముందు ఇంకా 40వ వచనం నుంచి మనం చూస్తే, నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇశ్రాయేలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అయితే అచ్చటనే నేను వారిని అంగీకరించేదని. ఎచ్చటనే అంటే ఆయన పరిశుద్ధ పర్వతమందు, ఆయన సేవ చేసేటువంటి ఉన్నతమైనటువంటి కొండ అయినటువంటి పరిశుద్ధ పర్వతమందే అక్కడే అంగీకరిస్తాడు. అక్కడే మీ ప్రతిష్ఠితమైన అర్పణలు, మీ ప్రథమ ఫల దానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించేదను. అంటే దానికి ఒక ప్లేస్ ఉంది, ఒక ప్రదేశం ఉంది. అక్కడే నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. మిమ్మల్ని నేను ఎలా పిలుస్తున్నాను? జనములలో నుంచి నేను రప్పిస్తున్నప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన ఆ దేశంలోంచి మిమ్మల్ని సమకూర్చేటప్పుడట పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించేదను. సో పరిమళ ధూపముగా దేవుడు మనల్ని అంగీకరించేదనని ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉండుటకు తను తానే అర్పించుకొనని పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? మిమ్మల్ని రప్పించినప్పుడు ఎలాగ తీసుకున్నానో, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి సమకూర్చుకునేటప్పుడు క్రీస్తులో కూడా అలాగే చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఈ పరిమళ వాసన అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తే, నీవు నేను మన యొక్క రక్షణ సువార్తని, మన బ్రతుకుని ఒక వాసన, పరిమళ వాసనగా వెదజల్లేరుగా ఉండాలి. సో అలాగ నువ్వు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 43వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అచ్చటం చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్క్రియలన్నిటిని బట్టి
అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుందంట. అక్కడ చేరినప్పుడు అంట మీ ప్రవర్తనను మీరు అపవిత్రపరుచుకున్న మీరు క్రియలన్నీ మనసుకు తెచ్చుకుంటేనట, ఇప్పుడు పరీక్ష చేసుకునేటప్పుడు మీరు ఇవన్నీ అర్పించేటప్పుడు, లేదా మీరు రక్షించిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరే అంటే మేము అయ్యో ఇంత భయంకరంగా బ్రతికానా, నేను ఇంత భయంకరమైన పరిస్థితులలో నేను నడిచానా, ఇంతగా ద్వేషించానా, ఒకరిని ఇంతగా హింసించానా అని నువ్వు ఆలోచన చేస్తేనట నీ క్రియలు నీకు గుర్తుకొచ్చినప్పుడు నీవే అసహించుకుంటావు అని అంటుంది ఇక్కడ. నీకు నువ్వే మరి నేను ఎంత నీచునని నీకు నువ్వే తిట్టుకునేంత పరిస్థితి ఒకటి వస్తుందంట. సో అలాంటి పరిస్థితి ఇలా ఉంటుందని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత నేను ఇంకొక చిన్న మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఈ పరిమళించడము లేదా పరిమళ వాసన అందరికీ వెళ్ళడం అనేటువంటి దాని గురించి ఒక స్త్రీ గురించి రాస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో బేతనియా అనేటువంటి పట్టణంలో ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు 14వ అధ్యాయంలో చదవండి 9వ వచనం. 14వ అధ్యాయము 9వ వచనంలో, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఏం చేసిందని ఈ సర్వలోకంలో ఎక్కడ ఇది చెప్తే అక్కడ ఈమె చేసింది జ్ఞాపకం ఉంటుంది, ప్రశంసింపబడుతుంది అని అంటే, ఆమె మిక్కిలి విలువైనటువంటి ఆ అత్తరు బుడ్డిని ఆయన మీద వేసేసి మొత్తము పగలగొట్టేసి ఆయన పాదమిల పోసేసి తూర్చి ఆయనను ఆరాధించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తాం. ప్రభు ఏమన్నాడంటే, మీరు ఇలాగ అనుకుంటున్నారు కానీ నేనేమనుకుంటున్నానంటే ఆమె నన్ను ముందుగా అభిషేకించింది అని సాక్ష్యం ఇచ్చాడు. మీకంటే ముందే నన్ను ఆమె అభిషేకించింది. ఒక అభిషేక్తుణ్ణి అభిషేకించిన ఒక స్త్రీ, ఎంత మంచి మాట అండి ఇది. అభిషేక్తుణ్ణే అభిషేకించినటువంటి స్త్రీ. ఏమని రాస్తుంది ఇక్కడ 8వ వచనంలో, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించను. అభిషేక్తున్నే అభిషేకించినటువంటి ఒక స్త్రీ చేసిన పని పరిమళ వాసనగా ఆ ఇల్లంతా అక్కడ వాసన వస్తుంది. ఆమె సువార్త భూదిగంతముల వరకు ఎక్కడ ఈ సువార్త చెప్పబడుతుందో అక్కడ ఆమె చేసిందంత జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుందని ప్రభువే నిశ్చయంగా చెప్పినటువంటి సందర్భం. వెంటనే ఒక మాట ఉంది, చదవండి 10-11వ వచనంలో. ఈమె సువార్తనేమో ఇలా ప్రకటింపబడితే పైకి వెళ్తూ ఉంటే ఆ క్రీస్తుతో ఉన్నటువంటి వ్యక్తి ఏమో కిందికి పోతున్నాడు. ఇస్కరియోతు యూదా ఏమనుంది అక్కడ, 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవాలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తునని వాగ్దానం చేసి కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టి చూడాను. ఒక స్త్రీ చేసిన పనేమో తన ఎంత వ్యతిరేకమైనటువంటి భావం అండి. ఇక్కడ మిక్కిలి విలువైన అత్తరుబుడిని పగలగొట్టి ఆమె చేస్తే, ఈయనేమో మిక్కిలి విలువైన దేవుణ్ణి అప్పగించడానికి ఆ వారి దగ్గరికి వెళ్ళి బేరాలాడి కిందికి దిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రెండు ధనమే, ఇద్దరు మనుషులే, కానీ ఆలోచన విధానం చూడండి. ఒకరేమో అప్పగిస్తున్నారు, ఒకరేమో అభిషేకిస్తున్నారు. అభిషేకించిన స్త్రీ సువార్త ప్రకటింపబడితే అప్పగించినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏమైంది, తలక్రిందులుగా ఉరిపెట్టుకొని పేగులు బయటకు వచ్చేటట్టు క్షమాపణ పొందలేనటువంటి పరిస్థితిలో చచ్చిపోయినట్టు చూస్తాం. ఆయన క్షమాపణ పొందుకోవడానికి కూడా సమయం లేదు. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ధనము ఈ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్లక్ష్య భావంతో దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తూ నువ్వు బ్రతికితే నీకు శ్రమ. రెండవది, నీ కిందున్నటువంటి వారి క్షేమాన్ని నువ్వు పట్టించుకోకుండా వారి ఉపద్రవం గురించి నువ్వు ఆలోచించకుండా నువ్వు బ్రతికితే నీకు శ్రమే. నీకు దేవుడు ఇస్తాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ పశువుల కాపరి? ఈయనేదో ప్రవక్త కాదండి, ఆమోసు ప్రవక్త కాదు, పశువులను కాసుకునేటువంటి పశువుల కాపరి. ఆయనతో దేవుడు మాట్లాడి దేవుడు ప్రవక్తగా వాడుకుంటున్నాడు. వెళ్ళి నువ్వు చెప్పు, ధైర్యంగా చెప్తున్నటువంటి వ్యక్తి, మీకు శ్రమ అని.
సో ఇక్కడ ఈ దేని గురించి? వారికి కలిగిన దాన్ని బట్టే. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చివరిలో ఒక మాట చదవండి. మొదటి తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. దాన్ని బట్టి చదివి మనం ముగించుకుందాం. ఉమ్. దేని యందు నమ్మక ఉంచాలంట? దేవుని యందు నమ్మిక ఉంచాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో దేని గురించి మరొకసారి చదవండి. మాది ఇహమందు, జాగ్రత్తగా గమనించండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. చదవండి. ఈ ధనం ఏంటి? అస్థిరము. ఎందుకు అస్థిరమైంది అంటున్నామంటే, ఇంతకుముందు చూసాం కదా ఈ పట్టణాల గురించి, మహాపురాల గురించి. అది అస్థిరమైనటువంటిది. సో దాని గురించి, దాని మీద మీరు నమ్మకం ఉంచక ఎక్కడ నమ్మకం ఉంచాలి? సుఖంగా ఉండడానికి మీకు సమస్తాన్ని ఎవరైతే ఇస్తున్నారో ఆయన మీద మీరు నాకు నమ్మకం ఉంచాలి. సో దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నువ్వు ఏది చేసినా అది నీకు శ్రమ అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుము అని అంటాడు ఆయనతో. ఎవరు? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేసినటువంటి దేవుని యందే నీ నమ్మకం ఉండాలి. సో నీవు నమ్ముకున్నా లేదా నీకు వచ్చిన ఆ ధనం యందు నువ్వు నమ్మకం ఉంచితే అది ఉండదు. ఎందుకు ఉండదంటే మహాపట్టణాలు సహితం కూలిపోయాయి. చూసావా? ఆ మహాపురాలు రాజకీయంగా ఎంతో బలమైనటువంటి పురాలు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, యెరూషలేము అంత వైభవోపేతంగా కట్టిన యెరూషలేం దేవాలయమే ఎన్నిసార్లు కూల్చివేయబడింది. ఇప్పుడు ఒక వెస్ట్ సైడ్ ఉన్న ఒక గోడ మాత్రమే మిగిలిందని చెప్తూ ఉంటాను నేను. ఎంత వైభవం అది! శివాదేశపు రాణి వచ్చినప్పుడు సొలొమోను కట్టిన వైభవాన్ని ఎవరిని చూస్తున్నప్పుడు ఇంతకు మించిన వైభవం, ఇంతకు మించిన ఇక మందిరమే లేదని ఎంతో గొప్పగా చేసినటువంటి వ్యక్తులు రెండోసారి కడుతూ ఉన్నప్పుడు, జెరుబ్బాబెల్ కడుతున్నప్పుడు ఆ వృద్ధులంతా ఏడ్చారని మనం చదువుతాం. వృద్ధులంతా అప్పుడు చూసినటువంటి దాన్ని. అయినా దేవుడు అంటాడు, దానికంటే ఎక్కువ మహిమను నేను దీనికి ఇస్తానని ఆయన అంటాడు. దానికి మించిన మహిమను నీకు ఇస్తానంటాడు. సో ఇప్పుడు చివరిలోకి వచ్చేసరికి ఏ మందిరం అని అన్నాం? చదివాం ఆరాధనలో. మీరెవరు? నేనెవరు? జీవము గల దేవుని మందిరము, ఆలయము. కాబట్టి నీ హృదయ ఆలయము దేనితో నింపబడాలి, దేనితో నింపబడకూడదో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సో నిర్విచారంగా నువ్వు బ్రతికితే రాబోవు ఉగ్రత దినము ఇంకెప్పుడో వస్తుందిలే అని నువ్వు నిర్విచారంగా బ్రతికితే అది ఎప్పుడైనా రావచ్చు. లాజరు ధనవంతుని ఉపమానంలో మనం నేర్చుకున్నది ఏంటి? సుఖము, కష్టము, తర్వాత యాతన పడడము, హ్యాపీగా సంతోషంగా బ్రతకడం, నెమ్మది కలిగి బ్రతకడం. నీకు నెమ్మది కావాలా, యాతన కావాలా, ఏది కావాలన్నా ఒక మాట నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మీకు సంశయం ఏమి ఉండాల్సిన పని లేదు. మరి దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, నేను వాడొద్దా? ఈ ఫోన్ ఇచ్చాడు, వాడొద్దా అంటే వాడు. కానీ ఎలాగ వాడాలో ఒక క్రమమైన రీతిలో నువ్వు వాడు. దేవుని మహిమపరిచేదిగా వాడు. ఇంత మంచి అందాన్ని, ఇంత మంచి స్వరాన్ని, ఇంత మంచి దేహాన్ని నీకు ఇచ్చాడు. దేనికోసం వాడతావు? నిన్ను నువ్వు పరచుకోవడానికి కాదు. నీకు వస్త్రాలు కొనుక్కునే స్తోమత ఇచ్చాడు, దాన్ని బట్టి నువ్వు అతిశయపడకు. ఇది దేవుడు నేర్పించేటువంటి పాఠం. ఇది నీకున్నదని దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే దేవుడు దాన్ని శాపంగా, దాన్ని దేవుడు నీకు దుఃఖముగా ఎంచుతూ ఉన్నాడు. కాబట్టి నీకున్నది ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. మరి నువ్వు ఇవ్వకుంటే నేను చేసుకోలేను కదా అనే ప్రశ్న మనకు వస్తుంది. మరి ఆశీర్వదించమన్నది నీవే, ఆశీర్వదిస్తుంది నీవే, మరి వాడుకోవద్దు అంటున్నావు ఏంటి అని అంటే, వాడుకోవడానికి కూడా ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఎక్కడుంది? ఇగో ఇందులో ఉంది. ఇందులో వస్తుంది. మీరు చదివితే ఈ జీవగ్రంథం మనకు చెబుతుంది. ఎలాగా అంటే, నీ హృదయము దాని మీద ఆయన కంటే ఎక్కువగా ఉంచితేనే పాపమని ఒక్క మాటలో చెప్పేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారట? వాళ్ళు నిర్విచారంగా ఉండి ఆ కింద నెలను పట్టించుకోవట్లేదు, చివరికి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీకు శ్రమ, మీకు శ్రమ అని జ్ఞాపకం చేస్తున్నాడు. సో నిన్ను నువ్వు పట్టించుకోకుంటే నీకు శ్రమ ఎట్లాగూ, నీ కింద నెలను పట్టించుకోకపోతే డబల్ శ్రమ. ఎందుకంటే నువ్వెవరు? విచారణకర్తవి.
ఇప్పుడు ఒక తండ్రి అలాగ బ్రతికితే తండ్రికి నష్టం, తను నమ్ముకొనున్న కొడుక్కి నష్టం. చివరికి ఎవరికి నష్టం? కుటుంబం మొత్తానికి నష్టం అయినట్టు. కాబట్టి విచారణకర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులము మనము నిర్విచారంగా ఉండొద్దు. యోసేపు సంతతి వారికి గురించిన ఉపద్రవం గురించి వారికి ఆలోచనే లేదు. అసలు కింద వారు ఎంత బాధలో ఉన్నారో వారి గురించి ఆలోచనే లేదు. ఏమైనా వాళ్ళ సుఖమే, ఇక మమ్మల్ని మించినోడు లేడనుకున్న వాళ్ళకి ఒక పశువుల కాపరి వచ్చి ఆ కల్నే, ఆ హమాతు, ఈ గాదు పట్టణాలను చూసి చూడవి ఎంత పెద్దగా ఉండనో, వాటి వైభవం ఎక్కడ, మీరెక్కడ? అవే నేలమట్టం అయిపోయినాయి, మీరు వాటి గురించి అతిశయపడుతున్నారేంటి? మాకు ఇది ఉందని అది ఉందని అని హెచ్చరిస్తున్నాడు. సో కాబట్టి నీ ఆత్మీయ జీవితము ఎలాగుందో ఆలోచన చేయాలి. ముందు నీ గురించి నువ్వు విచారం కలిగి ఉన్నావా? నీ మందిరాన్ని కట్టుకునే విషయంలో నువ్వు విచారం కలిగి ఉంటే, నువ్వు బాగుపడితే నిన్ను చూసి అది పరిమళ వాసనగా పక్కవారు చూసినప్పుడు వారు మార్చుకుంటారు. ఒక తండ్రిని చూసి కొడుకు మారినట్టు, తల్లిని చూసి బిడ్డ మారినట్టు, ఇలాగ కుటుంబం అంతా మారితే, సంఘం మారితే, సంఘాలుగా మారితే క్రీస్తు రాజ్యంలో ఎంత చక్కగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క బలను సమీపించేటప్పుడు ఆయన మనల్ని పరిమళ వాసనగా చేయడానికే తను తాను అప్పగించుకున్నాడు. అది చేయి వేస్తున్నప్పుడు మన ఆత్మీయతలో పరివర్తన రావాలి. సో పరివర్తన దినదినము రూపాంతరీకరణ జరిగితేనే క్రీస్తు సారూప్యము నీలోకి నాలోకి వస్తుంది. ఒకరోజే సెట్ అవ్వదు. ఒక విరిగిన కాలు ఎన్ని రోజులు పడుతుందండి? ఎన్ని రోజులు పడుతుంది? కొన్నిసార్లు అలాగే ఉండిపోతుంది, అంటే అది సరిగ్గా చేయకపోతే. సో మన చేతిలో ఉన్న పని అయితే ఏమో, కానీ వేరే వాళ్ళ చేతిలో ఉన్నదైతే అది వేరే సంగతి. కాబట్టి ఇది ఎవరి చేతిలో ఉంది మరి? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తానే పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగాలి. సో నిన్ను నీవే పరీక్షించుకోవాలని, ఆత్మీయ జీవితాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. అలాగ మనం పరిశీలన చేసుకొని ప్రభు బలను సమీపించుదాం.